అసలు దేవుడు మనల్ని సృష్టించిన ఉద్దేశం, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు సృష్టిస్తాడు. అసలు దేవుడు నిన్ను పుట్టించిన ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో దేవుడు నిన్ను సృష్టించాడు అది తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, అన్నదమ్ముడికి నచ్చకపోవచ్చు, అక్క చెల్లెలకు నచ్చకపోవచ్చు, తోబుట్టువులు ఇష్టపడకపోవచ్చు, సమకాలికులు ఇష్టపడకపోవచ్చు, చదువుకునే చోట ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి నాలి చేసేది పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ అసలు దేవుడు నిన్ను సృష్టించిన ఉద్దేశం ఏమిటి? డిఫరెంట్ పర్పస్. ఎంతసేపు డబ్బు సంపాదిద్దామనే, ఎంతసేపు వ్యాపారాలా, ఎంతసేపు లోక సంబంధమైన ఆశలేనా? వాక్యం ఏమంటుంది? యవనుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం గాయు యవనుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవాలనని నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మొదట మీ ఆత్మ వర్ధిల్లాలి. ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న డబ్బు, పెళ్లిళ్ళు, పేరంటాలు, ఐశ్వర్యం, ఘనత, మెప్పు,